దశరథ మహారాజు గారికి తన నలుగురు కుమారుల మీద ఎనలేని ప్రేమ. ఒక వ్యక్తికి రెండు చేతులుంటే రెండు చేతుల మీద సమానమైన ప్రేమ ఉంటుంది. అలా దశరథ మహారాజు గారు తన నలుగురు కుమారుల్ని తన యొక్క 4 బాహువులుగా భావించేవాడు. అంత సమానమైన ప్రేమ, అంత సంతోషం పిల్లల్ని చూస్తే. కానీ రాముడంటే విశేషమైనటువంటి అభిమానం. మిగిలిన కొడుకుల కన్నా కూడా రాముడి పట్ల ఎక్కువ ప్రీతిని పొంది ఉన్నాడు. దానికి కారణం పక్షపాతం కాదు. రాముడు సకల సుగుణాభిరాముడు. ఆయనని మెచ్చుకోనటువంటి వాళ్ళు అసలు ఆ కోసల రాజ్యంలో ఎవ్వరూ లేరు. అందరూ ఆయనని ఇష్టపడేవారు. ఇష్టపడడానికి కారణం ఆయన యొక్క గుణములు. అంత మంచి గుణములు కలిగినటువంటి వాడు. ఆయన ఎందు సోమరితనం కానీ ఏమరపాటు కానీ ఎప్పుడు ఉండేవి కావు. బహుశ్రద్ధతో ఉండేవాడు. నిశ్చలమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. విశేషించి పెద్దవాడు కనుక ఆయనకి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అనుకున్నాడు. అంటే యువరాజుని చెయ్యాలి అనుకున్నాడు. నిజానికి ఆ రోజులలో ఉన్నది రాజరికమైన ఎంత ప్రజాస్వామ్యం పాటించాడో. రాజ్యంలో ఉన్నటువంటి సామంతుల్ని, ఇతర రాజుల్ని, జానపదుల్ని అందరినీ పిలిపించి పెద్ద సభ చేశాడు. ఆ సభలో యవ్వరాజ్య పట్టాభిషేక ప్రస్తావన తీసుకొచ్చాడు. నా పెద్ద కుమారుడైనటువంటి రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని అనుకుంటున్నాను. మీకు అందరికీ సమ్మతమేనా? రాముడు యువరాజు కావడం వల్ల మీకేం ఇబ్బంది లేదు కదా అని అడిగారు. ఆ సభకి వచ్చినటువంటి ప్రముఖులు కానీ, జానపదులు కానీ, ప్రజలు కానీ, సామంతులు కానీ అందరూ కూడా రాముడు యువరాజు కావడం కన్నా మాకు సంతోషకరమైనటువంటి విషయం ఇంకొకటి లేదు, తప్పకుండా యవ్వరాజ్య పట్టాభిషేకం చేయమన్నారు. సరే, రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నటువంటి దశరథ మహారాజు గారు రాముడికి కబురు చేశాడు. దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. రాజ్యాన్ని ఎంత జాగ్రత్తగా పరిపాలన చెయ్యాలో, ప్రజల్ని కన్న బిడ్డల్లా ఎలా చూసుకోవాలో, సత్యధర్మముల పట్ల ఎలా అనురక్తి కలిగి ఉండాలో చిరునవ్వులు చిందిస్తూ తన కొడుక్కి అన్ని విషయాలు చెప్పి రాజధర్మాలన్నింటినీ కూడా నూరిపోశాడు. తండ్రి దగ్గర సెలవు తీసుకుని రామచంద్రమూర్తి తన యొక్క మందిరానికి వెళ్ళిపోయాడు. దశరథ మహారాజు గారు ఎంతో సంతోషంగా ఇంకా కొడుక్కి పట్టాభిషేకం చేస్తున్నానని ఆ రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి కైకేయి మందిరానికి బయలుదేరాడు. అయోధ్యానగరం అంతటా కూడా రాముడు యువరాజు అవుతున్నాడనేటటువంటి ఆనందం ప్రస్ఫుటంగా కనపడింది. ఇంటింటా కూడా అలంకారాలు చేశారు, చక్కటి ముగ్గులు పెట్టారు, పతాకాలు ఎగరేశారు, గంధం కలిపినటువంటి నీళ్లు రహదారుల మీద చల్లారు, పువ్వులు చల్లారు. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు. పరమధర్మాత్ముడైనటువంటి రాముడు మనకి యువరాజు కాబోతున్నాడని. ఇంత సంతోషంలో ఉండగా కైకేయి యొక్క అరణపు దాసి మందర అని పేరు కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది. అరణపు దాసి అంటే ఒక స్త్రీ వివాహం చేసుకుని అత్తవారింటికి వస్తున్నప్పుడు పూర్వకాలంలో రాజుల యొక్క కుటుంబాలలో ఆమెతో పాటుగా దాస్యం చెయ్యడానికి వస్తుండేవారు. అలా వచ్చినటువంటి స్త్రీని అరణపు దాసి అంటారు. కైకేయి వెంట వచ్చినటువంటి అరణపు దాసి మందర. ఆమెకి కైకేయి దగ్గర కొంచెం స్వాతంత్ర్యం. ఆమె పరుగు పరుగున కైకేయి దగ్గరికి వచ్చింది. వచ్చి కైకేయి పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని మహారాజు అయినటువంటి దశరథుడు సంకల్పం చేశాడు అని చెప్పింది. వెంటనే కైకమ్మ ఒక బహుమానాన్ని తీసుకొచ్చి మందరకిచ్చింది. కానీ ఆ మందర బహుమానం ఇచ్చినటువంటి కైకమ్మని అభినందించలేదు. అభినందించకపోగా ముక్కున వేలేసుకుని, నువ్వు ఎంత అమాయకురాలివి, రాముడికి పట్టాభిషేకం చేస్తుంటే నువ్వు మురిసిపోతున్నావా అంది. రాముడికి పట్టాభిషేకం జరుగుతుంటే బాధపడవలసిన అవసరం ఏముందా అని ఆశ్చర్యపోయింది కైకమ్మ. అదే ప్రశ్న అందరితో ప్రస్తావన చేసింది. చెప్పుడు మాటలు ఎంత స్వచ్ఛమైనటువంటి మనసున్న వాళ్ళని కూడా పాడు చేసేస్తాయి. 2 బలమైన విషయాలు ప్రస్తావించింది మందర. ఇవాళ రాముడు రాజైతే రేపు రాముడి కొడుకులు రాజులవుతారు. కాబట్టి భరతుడు ఎప్పటికీ రాముడికి దాస్యం చెయ్యాలి. భరతుడి కొడుకులు రాముడి కొడుకులకు దాస్యం చెయ్యాలి. రాముడు రాజైతే రాముడి తల్లి కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు కైకేయి ఏం చెయ్యాలి? కౌసల్యకి దాస్యం చెయ్యాలి. నువ్వు దాసిగా మిగిలిపోతావు, నీ కొడుకు దాసుడిగా మిగిలిపోతాడు.
తప్ప రాజ్యాధికారం ఎప్పటికీ పొందలేదు. పిచ్చిదానా, ఇది తెలుసుకోకుండా రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తుంటే సంతోషపడిపోతావే? ఇప్పటికైనా నా మాట విని రాముడు యవ్వరాజ్య పట్టాభిషేకం పొందకుండా రాజును నిగ్రహించు అని ఆమె సలహా ఇచ్చింది. మందర చెప్పినటువంటి సలహా కైకేయి తలకెక్కింది. ఆమె కోపగృహానికి వెళ్ళి పడుకుంది. దశరథ మహారాజు గారు పాపం ఈ సంతోషకరమైన వార్త కైకమ్మకి చెప్దామని ఎంతో ఆనందంగా కైకేయి మందిరానికి వచ్చాడు. కోపగృహంలో ఉన్నటువంటి ఆ కైకేయి దగ్గరికి వెళ్ళి, అయ్యో ఇదేమి ఇలా భూమి మీద పడుకున్నావు, నీకు ఎవరు బాధ కలిగించారు అని ఎంతో ప్రేమగా ప్రశ్నించాడు. ఆమె వెంటనే లేచింది. రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయం చేశారట. ఒకప్పుడు దేవతలతో యుద్ధం జరిగినప్పుడు నేను మీకు రథంలో సహకారం చేస్తే మీరు నాకు 2 వరాలు ఇచ్చారు. ఆ 2 వరాలు నేను కోరలేదు, ఇప్పుడు కోరుతున్నాను. ఇదే ముహూర్తానికి రాముడికి జరగవలసినటువంటి యవ్వరాజ్య పట్టాభిషేకానికి బదులుగా నా కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం జరగాలి. యవ్వరాజ్య పట్టాభిషేకం పొందవలసినటువంటి రాముడు 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోవడం కూడా జటాధారి అయి జటలు కట్టుకుని నారచీరలు ధరించి జింక చర్మాన్ని చుట్టుకుని దండకారణ్యంలో వసించాలి. రాజ్యంలో ఉండకూడదు. అలా 14 సంవత్సరములు వనవాసం చెయ్యాలి. ఈ 2 నా వరములంది. ఈ మాట వినగానే దశరథ మహారాజు గారు గండ్రగొడ్డలి పెట్టి మద్ది చెట్టుని నరికితే ఎలా నేల కూలిపోతుందో అలా నేల కూలిపోయాడు. ఆయనకి రాముడి మీద ఉన్నటువంటి ప్రీతి అటువంటిది. ఆయన ఆమె మాట వినడంతోనే స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆ రాత్రి అంతా కైకమ్మని ఎంత బ్రతిమాలాడో. చిట్ట చివరికి కైకమ్మ యొక్క 2 పాదములు కూడా పట్టుకున్నాడు. నా మీద కనికరించు, వృద్ధుడనైపోయాను, రాముడు లేకుండా జీవించలేను. సకల సుగుణాభిరాముడైనటువంటి రాముణ్ణి అరణ్యవాసానికి పంపి నీ కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చెయ్యడం ధర్మం కాదు. కైకేయి నీ మనసు మార్చుకొమ్మని, వరములను ఉపసంహారం చెయ్యమని ఎంతో ప్రార్థన చేశాడు. కానీ చెప్పుడు మాటలు విన్నటువంటి కైకమ్మ యొక్క మనసు బండరాయిలా మారిపోయింది. నిజానికి కైకమ్మ మనసు అమృత హృదయం. రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం అంటే ప్రారంభంలో బహుమానం తీసుకొచ్చి ఇచ్చింది మందరకి. కానీ అదే మందర కైకమ్మ మనసు విరిగిపోయేటట్టుగా మాట్లాడితే పాపం రాక్షసిలా మారిపోయింది, బండరాయిలా మారిపోయింది. భర్త పాదమును పట్టుకున్నా కూడా ఆమె మనసు కరగలేదు. తెల్లవారింది, రాముడు వచ్చాడు. దశరథ మహారాజు మాట్లాడలేకపోయాడు. కానీ కైకమ్మంది, రాత్రి నేను 2 వరాలు అడిగాను. ఒకటి, భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ఇదే ముహూర్తానికి నువ్వు 14 సంవత్సరముల వనవాసం చెయ్యడానికి దండకారణ్య ప్రవేశం చెయ్యాలి. ఇప్పుడే వెళ్ళిపోవాలి. నేను చూస్తూ ఉండగా వెళ్ళిపోవాలి. ఆలస్యం జరగడానికి వీలు లేదు. ఈ 2 నీ తండ్రి నాకు ఇచ్చిన వరాలు. రాముడు అన్నాడు, అమ్మా నాకు ధర్మం కావాలి, నాన్నగారు చెప్పిన పని నాకు చెయ్యడం కావాలి. నిన్న రాత్రి నాన్నగారు పిలిచి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకో అన్నారు. నాన్నగారు చెప్పారు కాబట్టి పట్టాభిషేకం చేసుకుంటానన్నారు. ఇవాళ నాన్నగారు పిలిచి అరణ్యవాసం చెయ్యంటే సంతోషంగా అరణ్యవాసానికి వెడతా. నాకు కావలసింది నాన్నగారు చెప్పిన పని చేయడం, అంతేకాని నాన్నగారు చెప్పిన దాంట్లో నాకెంత బాగుంటుందన్న పని చేయడం, నాకు బాగుండదన్నది నాన్నగారు చెప్పినదైనా చేయకుండా ఉండడం నాకు అలవాటైన విషయం కాదు. నా ధర్మం నేను పాటిస్తాను. ఏమిటి పుత్రధర్మం? తండ్రి చెప్పిన పని చెయ్యడం. తండ్రి గారు అరణ్యవాసానికి వెళ్ళమన్నారు, తప్పకుండా వెళతానమ్మా అని మూర్ఖంలో చిన్న వికారం కూడా లేకుండా 14 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యడానికి నిశ్చయం చేసుకున్నవాడై రాముడు బయలుదేరి తన తల్లి అయిన కౌసల్యామాత మందిరానికి వెళ్ళాడు. తల్లి పాదములకు నమస్కరించి, అమ్మా నేను అరణ్యవాసానికి బయలుదేరుతున్నాను అన్నాడు. కౌసల్య ముందు అంగీకరించలేదు. రామా నేను కూడా నీతో వచ్చేస్తాను. అలా రాకూడదు అని కౌసల్యకి ధర్మాన్ని ఉపదేశం చేసి రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు. పెద్దల పట్ల నీకున్నటువంటి భక్తి ఎంత గొప్పది, గురువుల పట్ల నీకున్నటువంటి భక్తి, ధర్మం మీద నీకున్న అనురక్తి, పుత్రుడిగా నీ ధర్మం నువ్వు చెయ్యాలన్న నీ అభిలాష ఉన్నదే, నీ కృతనిశ్చయం ఉన్నదే, నీ ధర్మానురక్తి ఉన్నదే, రామా ఇది నిన్ను కాపాడుతుంది.
ధర్మాన్ని నమ్ముకున్నవాడు పాడవడు. కాబట్టి రామ వెళ్ళిరా అని తల్లి ఆశీర్వచనం చేసి పంపింది. రాముడు సీతమ్మ మందిరంలోకి వెళ్ళాడు. తాను అరణ్యవాసానికి ఎడుతున్నాను అని చెప్పాడు. సీతమ్మ తాను వస్తాను, కానీ తండ్రి గారు నన్నొక్కడే అరణ్యవాసం చెయ్యమన్నారు తప్ప నీతో కలిసి చెయ్యమనలేదు. అందుకు నువ్వు అయోధ్యానగరంలోనే ఉండు. నేను లేనప్పుడు అయోధ్యానగరంలో ఉండగా నువ్వు ఇలా ప్రవర్తించాలని, ఆమె ఎలా ప్రవర్తించాలో, ఎంత గౌరవంతో ఉండాలో, ఎంత మర్యాదతో ఉండాలో రాముడు చెప్పాడు. అన్నీ విన్న సీతమ్మ అంది, మీరు పక్కన లేనప్పుడు నాకు ఏ భోగభాగ్యములు అక్కర్లేదు. మీరు పక్కన ఉంటే అదే నాకు స్వర్గం, అదే నాకు సకల సౌభాగ్యాలు తప్ప మీరు పక్కన లేకుండా నేను ఉండలేను. అందుకని నేను కూడా మీతో వస్తాను. అంగీకరించాడు. బయటికి వచ్చేటప్పటికి సోదరుడైనటువంటి లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి పాదముల మీద పడి ప్రార్థన చేశాడు. అన్నయ్య, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను, అందుకే నన్ను కూడా నీతో అరణ్యవాసానికి తీసుకెళ్ళు అన్నాడు. లక్ష్మణస్వామి యొక్క భక్తి ప్రేమ ఎటువంటివో రాముడికి తెలుసు కాబట్టి రాముడు అంగీకరించాడు. రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ రథమెక్కి అరణ్యవాసానికి బయలుదేరారు. అయోధ్యానగరంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా రాముడి వెంట అరణ్యవాసానికి వెళ్ళిపోతాం, రాముడు లేని అయోధ్య మాకు అక్కర్లేదు, మేము ఇక్కడ ఉన్నామని వృద్ధులైనటువంటి వాళ్ళు కూడా రాముడి యొక్క రథాన్ని అనుగమించి వెళ్ళిపోయారు. చీకటి పడే సమయానికి తమసా నదీ తీరానికి చేరుకున్నారు. ఆ తమసా నదీ తీరంలో విడిది చేశారు. రామలక్ష్మణులు, సీతమ్మ కూడా విశ్రమించారు. రామచంద్రమూర్తి ఆలోచించాడు, అరణ్యవాసం 14 సంవత్సరములు చెయ్యాలి. ఈ పౌరులు నా మీద ఉన్నటువంటి ప్రేమతో ఇలాగే నన్ను అనుగమించి వస్తే అక్కడ క్రూర మృగాల యొక్క ధాటికి తట్టుకోలేరు. వీళ్ళు నిష్కారణంగా కష్టపడాలి. అరణ్యవాసం చెయ్యవలసినటువంటి వాళ్ళం మేము ముగ్గురమే. అంతేకాని నా కోసం ఎందుకు ఇంతమందిని బాధ పెట్టాలని అందరూ గాఢ నిద్రలో ఉండగా తెల్లవారుజామున లేచి ఎవ్వరికీ చెప్పకుండా సీతాలక్ష్మణులతో కలిసి రథమెక్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ నిద్ర లేచినటువంటి పౌరులు సీతారామ లక్ష్మణులు కనపడక అలమటించారు. ఓహో, రాముడు మన మీద ఉన్నటువంటి ఎనలేని ప్రేమ చేత వెళ్ళిపోయాడు, మనం ఈ గాఢ నిద్రకి వశులమై ఇలా పడుకుని ఉండిపోయామని వాళ్ళు బాధపడుతూ తిరిగి వెళ్ళిపోయారు. అలా బయలుదేరినటువంటి రామలక్ష్మణులు, సీతమ్మ వేదశ్రుతి, గోమతి, సనందిక అనబడేటటువంటి నదులు దాటారు. దాటి ఆ గంగా తీరంలో శృంగిబేరపురము అనబడేటటువంటి ఒక ఊరు ఉంది. అక్కడ గుహుడు అనబడేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన వేటాడి జీవనం చేస్తూ ఉంటాడు. ఎటువంటి వ్యక్తి అయినా సరే ప్రేమ కలిగి ఉంటే అతనితో స్నేహం చేయడానికి రాముడు వెనకాడాడు. రాముడి యొక్క గొప్పతనం మీరందరూ తెలుసుకోవలసినటువంటిది, తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవలసింది ఒకటి ఉంది. రామాయణం 24,000 శ్లోకాలు. 24,000 శ్లోకాలలో రాముడు ఏ ఒక్కరిని కూడా వీడు పనికి మాలినవాడు అన్నమాట అన్నాడు. రాముడి దృష్టిలో భగవంతుని యొక్క సృష్టిలో పనికి మాలిన పదార్థం అన్నది లేదు. అందరిలో ఏదో ఒక విశిష్టత ఉంటుంది. అందుకే రాముడు అసలు ఎవ్వరిని తక్కువ చేసి కానీ చిన్నపుచ్చి కానీ మాట్లాడాడు. అది ఆయన గొప్పతనం. మీరు గమనించండి, వానరులతో స్నేహం చేస్తాడు, రాక్షసుడైన విభీషణుడితో స్నేహం చేస్తాడు, ఆటవికుడైనటువంటి గుహుడితో స్నేహం చేస్తాడు, మహర్షులైనటువంటి విశ్వామిత్ర వశిష్ఠుల్ని సేవిస్తాడు. ఆయన అందరితో కలుస్తాడు తప్ప నేను ఎవరో కొంతమందితోనే కలిసి ఉంటాను తప్ప అందరితో కలవననేటటువంటి లక్షణం రాముడి యందు కనపడదు. అలా అందరితో కలిసిమెలిసి ఉండాలి. తన యొక్క ప్రభావం ఇతరుల మీద పడాలి, కానీ ఇతరుల యొక్క ప్రభావం తన మీద పడకూడదు. పెద్దలు చెప్పిన మాటలు జ్ఞాపకం పెట్టుకుని ఉత్తమమైన శీల వైభవాన్ని నిలబెట్టుకుని మనిషి మంచి పథంలో ప్రయాణించాలి. రామాయణం చదివితే రాముడి జీవన విధానం చూస్తే ఇది అర్థమవుతుంది. అందుకే గుహుడు ఆటవికుడైన, శృంగిబేరపురంలో కేవలం వేటాడి జీవించేవాడైనా అతని ప్రేమని గుర్తించాడు. అతని దగ్గర ఆతిథ్యం తీసుకున్నాడు. ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. మరునాడు గంగా తీరం దాటి గంగా యమునా సంగమ ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ భరద్వాజాశ్రమం ఉంది. ఆ
ఆ గంగా నదిని దాటేటప్పుడు సీతమ్మ గంగా నదిని ప్రార్థన చేసి, నీ అనుగ్రహం చేత మేము అరణ్యవాసం పూర్తి చేసుకుని మళ్ళీ సంతోషంగా తిరిగి వచ్చేటట్టుగా అనుగ్రహించమని. రాముడు సరయూ నదీ తీరానికి వెళ్ళి అయోధ్యని విడిచి వెళ్ళిపోయేటప్పుడు అయోధ్యానగరం వంక తిరిగి నమస్కారం చేస్తాడు. రామాయణం చదువుకున్నప్పుడు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నదులకు అధిష్టాన దైవములు ఉంటాయి. ఆ నదులు మనని అనుగ్రహిస్తాయి. మనందరం ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నామంటే గోదావరి నది నీరు తాగి మన దాహం తీర్చుకుంటున్నాం. గోదావరి నదీ జలముల చేత సేద్యము చేయబడినటువంటి పంటలు తిని మనం ఆరోగ్యంగా ఉన్నాం. ఆ నదుల యొక్క అధిష్టానాన్ని మనందరం కూడా భక్తితో గౌరవించాలి. సీతమ్మ చేసింది అది. మనం ఏ ఊరిలో ఉంటున్నామో ఆ ఊరు విడిచిపెట్టి వేరొక ఊరు వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆ ఊరి అధిష్టాన దేవతకి నమస్కారం చేసి వెళ్ళాలి. మళ్ళీ మేము క్షేమంగా వచ్చేటట్టుగా అనుగ్రహించమని. రాముడు అందుకే అయోధ్యానగరం వైపు తిరిగి నమస్కారం చేస్తాడు. సీతమ్మ గంగా నదికి నమస్కారం చేస్తుంది. దాటి వారు ఆ గంగా యమునా సంగమ ప్రదేశంలో ఉన్నటువంటి భరద్వాజుడు అనబడేటటువంటి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. మహర్షి అన్నారు, 14 సంవత్సరముల అరణ్యవాసం పూర్తయిపోయే వరకు మీరు నా దగ్గరే ఉండమన్నారు. కానీ మహర్షి ఆశ్రమంలో ఉంటే కొంత ఇబ్బంది కలుగుతుంది, ఆయనకి తమ వలన ఏ అసౌకర్యం కలగకూడదనేటటువంటి ఉత్తమమైన భావన చేత రాముడు వేరొక చోట ఉండడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు భరద్వాజ మహర్షి ఒక మాట చెప్పారు. ఇక్కడికి కొంత దూరంలో చిత్రకూటము అనబడేటటువంటి ప్రదేశం ఉంది. ఆ చిత్రకూటము అనేటటువంటి ప్రదేశంలో సీతాలక్ష్మణులతో కలిసి నువ్వు నివాసం చెయ్యమన్నారు. గుహుని యొక్క దూతలు రాముణ్ణి అనుగమించి చూస్తూ వస్తున్నారు. ఇక్కడ వరకు చూశారు. వెనక్కి వెళ్ళి ఈ మాట గుహుడితో చెప్పారు. గుహుడు చెప్పినటువంటి మాటలను ఆ రాముడి యొక్క రథానికి సారథ్యం చేసి తీసుకొచ్చినటువంటి దశరథుని యొక్క మంత్రి అయిన సుమంత్రుడు విన్నాడు. ఆయన తిరిగి వెళ్ళి అయోధ్యానగరంలో చెప్పాడు. ఈ సీతారామ లక్ష్మణులు చిత్రకూటం మీద పర్ణశాల ఏర్పాటు చేసుకుని అక్కడ సంతోషంగా తృప్తితో జీవనం చేస్తున్నారు. ఇలా వాళ్ళు సంతోషంగా ఉన్నటువంటి కాలంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఒకరోజు ఏదో పెద్ద కోలాహలం వినపడింది. పక్షులన్నీ కదిలిపోతున్నాయి, మృగాలన్నీ పరుగులు తీస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచించినటువంటి రాముడు సీతమ్మతో కలిసి ఒక వృక్షం కింద కూర్చుని ఉన్నాడు. లక్ష్మణస్వామిని పిలిచి, లక్ష్మణ చెట్టు పైకెక్కి ఆ చెట్టు నుంచి చూడు, ఏదో పెద్ద కోలాహలం వినపడుతోంది, ఏం జరుగుతోందో గమనించాను. పైకెక్కినటువంటి లక్ష్మణస్వామి పెద్దగా అరిచాడు, అన్నయ్య ఉయిన సీతమ్మని ఆ గుహలోకి ప్రవేశపెట్టు, మన ధనుర్బాణాలు కత్తులు పట్టుకురా. అదిగో ఇక్ష్వాకుల యొక్క ఆ గుర్తైనటువంటి కోవిదార వృక్షం పతాకం మీద కనపడుతోంది. భరతుడు సైన్యంతో కలిసి వస్తున్నాడు. నిజానికి భరతుడు ఎందుకు వచ్చాడు అంటే రాముణ్ణి లక్ష్మణుణ్ణి సంహరించడానికి రాలేదు. పాపం దశరథ మహారాజు గారు రామలక్ష్మణులు సీతమ్మ వెళ్ళిపోయిన తరువాత ఇక తట్టుకోలేక తను యవ్వనంలో ఉన్నప్పుడు వేటకి వెళ్ళడం, ఆ వేటకి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక మునికుమారుణ్ణి చంపడం, ఆ మునికుమారుడు ఇచ్చినటువంటి శాపం, ఆ శాపం వలన తను కూడా పుత్రుణ్ణి తలుచుకుంటూ మరణించవలసినటువంటి అగత్యం జ్ఞాపకానికి వచ్చి రాత్రి కౌసల్య వింటోందనుకుని చెప్పాడు. కానీ కౌసల్య గాఢనిద్రలో ఉంది. దశరథ మహారాజు గారు ఆ రోజు రాత్రి మరణించాడు. తెల్లవారి లేచిన తరువాత చూస్తే దశరథుడు మరణించి ఉన్నాడు. వశిష్ఠుని యొక్క ఆజ్ఞ మేరకి దశరథుని యొక్క శరీరాన్ని తైలద్రోణిలో ప్రవేశపెట్టారు. అంటే ఒక రకమైన నూనెలో ఉంచారు. ఎందుచేత? పెద్ద కొడుకు రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, భరతుడు శత్రుఘ్నుడు లేడు. ఎందుకని? భరతుడి తాతగారి ఇంటికి భరతుడు తన తమ్ముడైన శత్రుఘ్నుడిని తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి కొడుకులు నలుగురు లేరు. ఇంత కష్టపడి నలుగురు కొడుకుల్ని కన్నటువంటి తండ్రికి శరీరం విడిచిపెడితే అంత్యేష్టి సంస్కారం చేయడానికి దగ్గర ఒక్క కొడుకు లేడు. కొడుకు వస్తే తప్ప అంతిమ సంస్కారం చేయడానికి వీలు లేదు. అందుకని వశిష్ఠుని ఆజ్ఞ మేరకి దశరథుని యొక్క శరీరాన్ని తైలద్రోణిలో ఉంచారు. కబురు పంపారు. భరత శత్రుఘ్నులు ఇద్దరూ తిరిగి వచ్చారు. వచ్చిన తరువాత కైకమ్మ తాను వరాలడిగిన విషయం చెప్పింది. పెద్దవాడైన రాముడు ఉండగా ఒక్కనాటికి తాను పట్టాభిషేకం చేసుకోనని తిరస్కరించి
పరమ ధర్మాత్ముడు, అన్నగారి పట్ల భక్తి కలిగినటువంటి భరతుడు తండ్రికి అంత్యేష్టి సంస్కారాన్ని నిర్వహించాడు. ఎంతమంది చెప్పినా రాజ్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడక సైన్యంతో, మంత్రులతో, పురోహితులతో కలిసి రామలక్ష్మణులు సీతమ్మ ఎక్కడికి ఉన్నారో అక్కడికి వెళ్ళి వారి పాదములు పట్టి ప్రార్థన చేసి వాళ్ళని తిరిగి తీసుకొచ్చి రాముడికే తిరిగి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానని అప్పటికప్పుడు దారులన్నీ ఏర్పాటు చేసి చతురంగ బలాలతో, రథాలతో, మంత్రులతో, సామంతులతో, మణిప్రముఖులతో సేన తేడినటువంటి భరతుడు గుహుడి దగ్గరికి వచ్చి విశ్రాంతి తీసుకుని రామలక్ష్మణులు భరద్వాజాశ్రమం మీదుగా వెళ్ళారన్న వార్త తెలుసుకుని మహర్షిని సేవించి చిత్రకూటం వైపుగా వెళ్ళాడు. ఆ చిత్రకూటం వైపుగా వెళ్ళి సీతారామలక్ష్మణుల్ని అయోధ్యకి తీసుకెళ్ళాలి అన్నది భరతుని యొక్క కోరిక. కానీ రాముడు ఏదో కోలాహలంగా ఉంది, ఎవరొస్తున్నారో చూడు అని చెప్పినప్పుడు చెట్టుపైకెక్కి చూసినటువంటి లక్ష్మణుడు, అన్నయ్య అన్నయ్య అదిగో కోవిదార వృక్షం కనపడుతోంది పతాకం మీద. భరతుడు నిన్ను అరణ్యవాసానికి పంపడమే కాకుండా శత్రుశేషం ఉండకూడదని నిన్ను నన్ను సంహరించి రాజ్యాన్ని శాశ్వతంగా పొందడం కోసం సైన్యంతో బయలుదేరి వస్తున్నాడు. అందుకే వదినుని గుహలో ప్రవేశపెట్టు, ధనుర్బాణాలు పట్టుకురా, మన కత్తులు పట్టుకురా, ఇప్పుడే భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి, సైన్యాన్ని సంహరిస్తానన్నాడు. రాముడు తొట్రుపడలేదు, ఒక్క మాట అనలేదు. రాముడు అంత బాగా ఆలోచిస్తాడు. ఆయన అన్నాడు, లక్ష్మణ నీకు రాజ్యం కావాలా? భరతుడు వచ్చిన తరువాత చెప్పి రాజ్యం ఇప్పిస్తాను, కిందకి దిగిరా. ఆ మాట అనేటప్పటికీ లక్ష్మణస్వామి తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. మెల్లిగా దిగొచ్చి రామచంద్రమూర్తి దగ్గర చేతులు జోడించి నిలబడ్డాడు. ఈలోగా భరతశత్రుఘ్నులు గబగబా బయలుదేరి వచ్చారు. వచ్చి రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద, సీతమ్మ పాదాల మీద పడి అనేక విధాలుగా ప్రార్థన చేశారు. తిరిగి అయోధ్యానగరానికి వచ్చి యవరాజ్య పట్టాభిషేకం చేసుకోమని. నేను అరణ్యవాసం చేస్తానని మాట ఇచ్చినది తండ్రి దశరథ మహారాజు గారికి. ఇప్పుడు తండ్రి దశరథ మహారాజు శరీరంతో లేడు. నన్ను వెనక్కి రా అని మళ్ళీ పిలిచే అధికారం తండ్రికి ఉంది. ఆ తండ్రి ఇప్పుడు శరీరంతో లేడు. తండ్రి గారు ఇప్పుడు శరీరంతో లేరు కదా అని నేను ఒకనాడు ఇచ్చిన మాట కాదని వెనక్కి వస్తే నేను అన్న మాట పోతుంది. కాబట్టి నేను వెనక్కి రాను. 14 సంవత్సరములు అరణ్యవాసాన్ని పూర్తి చేసిన తరువాతే తిరిగి వస్తానన్నాడు. కాదు, తిరిగి వచ్చి రాజ్యం తీసుకోమంటాడు భరతుడు. కాదు, 14 సంవత్సరములు అరణ్యవాసమే చేస్తానంటాడు రాముడు. సాధారణంగా రాజకుటుంబాలలో అన్నని చంపి తమ్ముడు రాజ్యం పుచ్చుకుందాం అనుకుంటాడు, తమ్ముడిని చంపి అన్న రాజ్యం పుచ్చుకుందాం అనుకుంటాడు. నాకు కాదు, ధార్మికంగా రాజ్యం నీకు చెందాలి, నువ్వొచ్చి రాజ్యాన్ని పరిపాలించాలి అని తమ్ముడైనటువంటి భరతుడు అన్నగారైన రాముణ్ణి ప్రార్థించాడు. తండ్రికిచ్చిన మాటకి కట్టుబడి 14 సంవత్సరముల అరణ్యవాసం చేస్తాను, నువ్వు రాజ్య పరిపాలన చెయ్యమని భరతుడు రాముణ్ణి ప్రార్థించాడు. కానీ రాముడు, భరతుడు ఇద్దరూ కూడా నాకు రాజ్యం వద్దు, నాకు రాజ్యం వద్దు అని తగాదా ఆడుకున్నారు తప్ప నాకు రాజ్యం కావాలి, నిన్ను చంపేస్తానని అన్నదమ్ములు ఇద్దరూ దెబ్బలాడుకోలేదు. రామాయణాన్ని పరిశీలిస్తే అన్నదమ్ముల మధ్య ఉండవలసినటువంటి మైత్రి అర్థమవుతుంది. రామాయణము శ్రీరామాయణము అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము అనురాగము అనుబంధము అనుపమానము అనురాగము అనుబంధము అనుపమానము సహనశీల ధీర వీర వరద వీరము. మనం శ్రీరామాయణం ఉపవాచకంలో పూర్వం 2 కాండలు పూర్తి చేసుకుని ఉన్నాం. ఒకటి బాలకాండ, 2 అయోధ్యకాండ. అయోధ్యకాండ పూర్తయ్యే సమయానికి సీతాలక్ష్మణులతో కలిసి రామచంద్రమూర్తి అత్రి మహర్షి యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించి అనసూయమ్మ యొక్క ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని సీతమ్మ పొందినటువంటి ఘట్టం దగ్గర పూర్తి చేసి ఉన్నాం. తర్వాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు. ఆ దండకారణ్యం చాలా సుందరమైనటువంటి ప్రదేశం. అనేకమైనటువంటి మృగాలతోటి, పక్షులతోటి, రకరకాలైనటువంటి చెట్లతోటి, పుష్పించి ఫలించినటువంటి వృక్షములతోటి శోభిస్తూ ఉంటుంది.
అటువంటి ఆ దండకారణ్య ప్రదేశంలో అనేకమైనటువంటి మున్యాశ్రమములు ఉన్నాయి. అంటే అక్కడ వేదం చదువుకుంటున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అనేక మంది మునులు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. అవన్నీ లోక కళ్యాణం కోసం జరుగుతూ ఉంటాయి. అలా ఎక్కడైతే యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే మునులు ఉన్నారో అక్కడ భయపడవలసినటువంటి అవసరం కానీ, శత్రువులు తనని చలకుతారేమో అన్న ఏ విధమైన అపోహ కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే రామచంద్రమూర్తి ఆ ప్రదేశంలోకి వెళ్ళగానే ధనస్సుకి కట్టినటువంటి వింటినారిని విప్పేశాడు. అంటే ఇక్కడ నేను ధనస్సులోకి బాణాన్ని సంధించి విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఉండదు. ఇది పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. మనం ఒక్కొక్క ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాము అనేటటువంటి దాన్ని బట్టి ఆ ప్రదేశం యొక్క పవిత్రతని మనం ఎంత అర్థం చేసుకున్నాము అన్నది తెలుస్తుంది. అందుకే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం మనిషికి తెలిసి ఉండాలి. శ్రీరామాయణం మనుష్యులకందరికీ కూడా ప్రవర్తన చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం. అక్కడ చాలా సంతోషంగా మునులతో కొంతకాలం గడిపిన తరువాత రాముడు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి దండకారణ్యంలో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అలా విడుతుండగా వాళ్ళకి విరాధుడు అనబడేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు తటస్థించాడు. ఆ రాక్షసుడు సీతారామ లక్ష్మణుల్ని చూసి వాళ్ళని భయపెట్టి సంహరించి తాను తినేయాలనేటటువంటి ఉద్దేశ్యంతో వాళ్ళ మీద పడి రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా తన చేతులతో పట్టుకుని తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రామలక్ష్మణులు ఇద్దరూ రాక్షసుని చేత తీసుకుపోబడుతున్నారన్న విషయాన్ని గమనించినటువంటి సీతమ్మ ఆక్రోశిస్తోంది. వెంటనే రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తమ ఖడ్గములను పైకి తీసి ఆ విరాధుని యొక్క చేతులను భుజముల వరకు ఖండించారు. ఖండించి తమ మోచేతుల చేత, మోకాళ్ల చేత ఆ రాక్షసుడి యొక్క శరీరాన్ని మర్దించారు. తుదకు అతన్ని సంహారం చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఒక పెద్ద గొయ్యి తీసి ఆ గోతిలో ఈ రాక్షసుణ్ణి పడేసి ఆ గోతిని కప్పెట్టారు. కప్పెట్టి ఆ విరాధుడనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించారు. ఆ రాక్షసుడు రాముడి చేతిలో సంహరింపబడడానికి పూర్వం ఒక విషయాన్ని చెప్పాడు. నేను తుంబురుడు అనబడేటటువంటి ఒక గొప్ప గాయకుణ్ణి, కానీ నారద మహర్షి చేత శాపాన్ని పొందాను. ఆ శాపం కారణం చేత ఇటువంటి రాక్షస రూపం వచ్చింది. ఆ తర్వాత ఆ విరాధుని యొక్క శరీరాన్ని గోతిలో పూడ్చిపెట్టినటువంటి రామలక్ష్మణులు సీతమ్మతో కలిసి ముందుకి ప్రయాణాన్ని కొనసాగించారు. అలా కొనసాగించి వెళ్ళినటువంటి వాళ్ళు శరభంగ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. శరభంగ మహర్షి ఎంతో కాలం తపస్సు చేసినటువంటి మహానుభావుడు. ఆయన సీతారామ లక్ష్మణులు తన ఆశ్రమానికి వచ్చినప్పుడు వారికి స్వాగతం పలికి చేయవలసినటువంటి ఆశ్రమ మర్యాదలు చేయడమే కాకుండా తాను కష్టపడి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితాన్నంతటినీ కూడా రామచంద్రమూర్తికి ధారపోశాడు. అలా రామచంద్రమూర్తికి ధారపోయడం వెనక ఉన్నటువంటి కారణం, రాబోయేటటువంటి కాలంలో రాముడు రావణుణ్ణి సంహరించవలసినటువంటి అవసరం ఉంటుంది అని తెలుసుకున్నటువంటి వాడు శరభంగుడు. మహర్షులు త్రికాలవేదు, వారికి తెలియని విషయం ఉండదు. అందుకే అలా రావణ సంహారం చెయ్యవలసినటువంటి రాముడికి అపారమైనటువంటి శక్తిని సమకూర్చడం కోసం ఆయన తన తపశ్శక్తిని అంతటినీ కూడా ధారపోశాడు. శరభంగ మహర్షిని దర్శించుకున్న తర్వాత ఆయన నుండి స్ఫూర్తిని తపశ్శక్తిని పొందినటువంటి రాముడు సుతీక్ష్ణ మహర్షి యొక్క దర్శనానికి వెళ్ళాడు. ఆ మహర్షి దర్శనం చెయ్యమని చెప్పినటువంటి వాడు కూడా శరభంగుడి. సుతీక్ష్ణ మహర్షి గొప్ప శక్తి సమన్వితుడు, అపారమైనటువంటి తపస్సు చేసినవాడు. శరభంగుడి ఆశ్రమాన్ని విడిచిపెట్టి సుతీక్ష్ణ మహర్షి యొక్క దర్శనానికి రాముడు బయలుదేరి వెడుతున్న సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. అనేక మంది మునులు రాముడి యొక్క దర్శనం చేసుకొని వారందరూ కూడా ఆర్తితో రాముణ్ణి ప్రార్థించారు. రామ, నువ్వు లోక సంరక్షణ కొరకు వచ్చినవాడి, నీకు సమాజ హితమునందు అపారమైనటువంటి అనురక్తి ఉన్నది. రాముడికి ఉన్నటువంటి 16 కళ్యాణ గుణములలో ఒకటి భూతహితము కలిగినటువంటి వాడు. ఇప్పుడు
ఈ కాలంలో అంటే ఆనాడు ఉన్నటువంటి కాలంలో రావణాసురుడి పనుపున వచ్చినటువంటి అనేక మంది రాక్షసులు వేదాన్ని నమ్ముకుని తపస్సు చేస్తూ సాత్వికమైనటువంటి జీవనం కొనసాగిస్తున్నటువంటి మునుల్ని సంహరించి వారి యొక్క మాంసాన్ని తింటున్నారు. ఇదిగో గుట్టలు గుట్టలుగా పడి ఉన్నటువంటి మునుల యొక్క కళేబరాలు, వాళ్ళ యొక్క అస్థిపంజరాలు. కాబట్టి ఆ మునులు తమ తపశ్శక్తితో తమని తాము రక్షించుకునేటటువంటి వారు కారు. వారు దైవాన్ని నమ్ముకుని జీవిస్తున్నవారు. నీవు ఇవాళ అరణ్యానికి వచ్చావు కనుక, మా కష్టములను చూశావు కనుక, నిష్కారణంగా ఎవరికీ ఏ ఇబ్బంది కల్పించని వారైనా మునులను సంహరిస్తున్నటువంటి రావణ సంహారం చెయ్యవలసింది అని, రాక్షసుల్ని సంహరించవలసింది అని మునులు రామచంద్రమూర్తిని ప్రార్థన చేశారు. తదనంతరం రాముడు సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆ సుతీక్ష్ణ మహర్షి యొక్క దర్శనం చేసుకున్నాడు. ఆయన కూడా మహితాత్ముడు, ఎంతో తపస్సు చేసినవాడు. సుతీక్ష్ణ మహర్షి తన తపశ్శక్తినంతటినీ కూడా సమాజ హితము కొరకు రామచంద్రమూర్తికి ధారపోశాడు. ఆ సుతీక్ష్ణ మహర్షి యొక్క దర్శనం చేసుకున్నటువంటి రాముడు దండకారణ్యం లోపలికి ప్రవేశించి 10 సంవత్సరములు గడిపాడు. 10 సంవత్సరములు అయిపోయిన తర్వాత తిరిగి సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి తనకి అగస్త్య మహర్షి యొక్క దర్శనం చేసుకోవాలని ఉంది అని తన కోరిక వెల్లడించాడు. అగస్త్య మహర్షి అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు. రాముడు మహితాత్ముడైనటువంటి అగస్త్య మహర్షి దర్శనానికని బయలుదేరాడు. సుతీక్ష్ణ మహర్షి ఏ మార్గం చెప్పాడో ఆ మార్గంలో బయలుదేరి వెడుతుండగా మొట్టమొదట అగస్త్య మహర్షి యొక్క సోదరుడి ఆశ్రమం కనపడింది. ఇంతమంది పేర్లు చెప్పిన వాల్మీకి మహర్షి రామాయణంలో అగస్త్యుని యొక్క సోదరుడి పేరు చెప్పలేదు. ఆ మహర్షి పేరు అగస్త్య భ్రాత, అంటే అగస్త్యుని సోదరుడు అని ఉండిపోయింది తప్ప ఆయన పేరు చెప్పబడలేదు. మనిషి బ్రతికిన బ్రతుకు దేనికి పనికి రావాలి అంటే కీర్తిని సముపార్జించుకోవాలి. అగస్త్యుడు సంపాదించినటువంటి కీర్తి ఎంత గొప్పది అంటే, ఎందరో మహర్షుల్ని దర్శించిన రాముడు అగస్త్యుణ్ణి దర్శించాలి అనుకున్నాడు. అగస్త్యుని సోదరునికి ఇక వేరు పేరు లేదు, అగస్త్య భ్రాత. అంటే అసలు ఆ ఆశ్రమాన్ని చేరుకోకముందే చెప్పకుండానే అగస్త్యుని యొక్క ప్రభావాన్ని వాల్మీకి మహర్షి ఇంత అందంగా చెప్పారు. మనం కూడా జీవితంలో ఏవి పాటించాలో చెప్పకుండా చెప్పారు. రాముడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. వచ్చిన వాడెవరో నరుడి రూపంలో ఉన్న రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అన్న విషయం తెలియని అమాయకుడు అగస్త్యుడు కాడు. కానీ నరుడిగా వచ్చిన రాముడు కనుక నరుడికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చాడు. అందుకే శిష్యులందరితో కలిసి ఎదురొచ్చాడు. రాముడికి స్వాగతం చెప్పాడు, ఆశ్రమంలోకి తీసుకెళ్ళాడు, ఉచితాసనం ఇచ్చాడు, తాను చేయవలసినటువంటి మర్యాదలు చేశాడు. పెద్దలు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఇంటికి ఒక అతిథి వస్తే ఎలా ప్రవర్తించాలో మనకి రామాయణం నేర్పుతుంది. అగస్త్యుని చేత ఇంత గొప్ప ఆదరణ పొందినటువంటి రాముడికి అడగకుండానే అగస్త్యుడు కొన్ని కానుకలనిచ్చాడు. ఒక అమోఘమైనటువంటి ధనస్సునిచ్చాడు. దానితో పాటు అక్షయబాణ తూణీరములనిచ్చాడు. దివ్యమైనటువంటి ఖడ్గమిచ్చాడు. రాముడు చేస్తున్నది అరణ్యవాసం, మునివృత్తితో బ్రతుకుతున్నాడు. మరి ఈ దివ్యమైన అస్త్రములన్నీ ఎందుకు ఇచ్చినట్టు అంటే, రాబోయే కాలంలో రాముడు రావణాసురుడితో యుద్ధం చెయ్యాలి, ఎందరో రాక్షసులతో యుద్ధం చెయ్యాలి. ఆ యుద్ధం చేసి వాళ్ళని చంపితే తప్ప సమాజంలో శాంతి నిలబడదు. అందుకే రాముడికి కావలసిన ఉపకరణములను అగస్త్యుడు సమకూర్చాడు. తపశ్శక్తిని ధారపోసి శరభంగుడు, సుతీక్ష్ణ మహర్షి రాముణ్ణి బలపరిచారు. అంటే సమాజం కోసం బ్రతుకుతున్న వ్యక్తి ఎవరుంటాడో అతనికి అన్ని విధాలా చేదోడు వాదోడుగా నిలబడవలసిన కర్తవ్యం సమాజంలో ఉన్న మిగిలిన అందరి మీద ఉంటుంది అని రామాయణం చెప్పకనే చెప్తుంది. వీటిని తీసుకున్న రాముడు ప్రశాంతంగా మిగిలిన అరణ్యవాసం పూర్తి చెయ్యడానికి కావలసినటువంటి ప్రదేశాన్ని, తాము ఉండవలసిన ప్రదేశాన్ని నిర్ణయించి చెప్పవలసిందిగా అగస్త్యుణ్ణి ప్రార్థించాడు. కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేసినటువంటి అగస్త్యుడు నిర్మానుష్యంగా గోదావరి తీరంలో ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రదేశమైనటువంటి పంచవటిలో ఉండవలసిందిగా రాముణ్ణి ఆదేశించాడు. సీతాలక్ష్మణ సహితుడై రామచంద్రమూర్తి
గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి పంచవటి ప్రాంతానికి చేరుకున్నాడు. రాముని ఆదేశం మేరకు లక్ష్మణస్వామి పర్ణశాలని నిర్మాణం చేశాడు. అంటే రాముడి వెనక వెళ్ళినటువంటి లక్ష్మణుడు రాముడికి కావలసినటువంటి సేవ చేస్తూ తరించాడు. పెద్దల వెనక నడిచేటప్పుడు మనం నేర్చుకోవలసినది ఏమిటి అంటే వారికి మన వలన ఎంత ఉపకారం జరుగుతుందో చూసుకోవాలి. ఆ పర్ణశాల నిర్మాణం లక్ష్మణుడు చేశాడు. అందులో సీతారామ లక్ష్మణులు సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఇలా కాలం గడిచిపోతుండగా రావణ సంహారం జరగవలసినటువంటి ప్రధానమైన అవసరం ఉంది కదూ, దాని కొరకు రామాయణం అనేక మలుపులు తిరుగుతుంది. ఒకనాడు అకస్మాత్తుగా రావణుని యొక్క సోదరి అయిన శూర్పణఖ అనబడేటటువంటి ఒక పెద్ద రాక్షసి ఆ ఆశ్రమ ప్రాంగణానికి వచ్చింది. రాముడి యొక్క అందాన్ని చూస్తే మగవారు కూడా మోహించేవారట. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని పేరు. అంతటి అందగాడైన రాముడి దగ్గరికి వెళ్ళి తనని భార్యగా స్వీకరించమని శూర్పణఖ అడిగింది. అసలే రాక్షసి, కఠినంగా మాట్లాడితే లేనిపోని వివాదం ఎందుకు స్త్రీతోనని రాముడు పరిహాసపూర్వకంగా మాట్లాడుతూ, నా భార్య సీత నా పక్కనే ఉన్నది, నా సోదరుడు లక్ష్మణుడు భార్య లేకుండా ఉన్నాడు, ఆయనని వెళ్ళడుగు, ఆయన స్వీకరిస్తే ఆయనకి భార్య కమ్మన్నాడు. ఈమె లక్ష్మణస్వామిని వెళ్ళి ప్రార్థించింది. ఆయన అన్నాడు, నేనే రాముడికి దాసుణ్ణి, నన్ను కట్టుకుని నువ్వేం సుఖపడతావు, నాతో పాటు నువ్వు దాస్యం చెయ్యాలి, ఆయనకే భార్యవిక అని ఆయన పరిహాసం ఆడాడు. ఆ శూర్పణఖ మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చి మనసులో ఒక ఆలోచన చేసింది. ఈ రాముడు నన్ను ఎందుకు భార్యగా స్వీకరించట్లేదు? పక్కన సీతమ్మ భార్యగా ఉంది కనుక, ఈమె లేకపోతే నన్ను స్వీకరించేవాడు. ఇంత అందగత్తె సీతమ్మ ఉంది కనుక నన్ను భార్యగా స్వీకరించట్లేదు, ఈమెని సంహరిస్తే నన్ను స్వీకరిస్తాడని వెళ్ళి సీతమ్మ మీద పడి సీతమ్మని చంపే ప్రయత్నం చేసింది. వెంటనే రాముడు లక్ష్మణుణ్ణి పిలిచి, తాను అందగత్తెని అనుకుంటోంది, ఈమె ముక్కు చెవులు కోసి విరువు పని చేయమన్నాడు. సంహరించడం ఇష్టం లేక కేవలం ముక్కు చెవులు కోసి విడిచిపెట్టమన్నాడు. లక్ష్మణస్వామి వెంటనే శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసేశాడు. దీని ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి ఒక ప్రధానమైన విషయం ఉంటుంది. క్రూరమైనటువంటి స్వభావం కలిగిన వారు, మనసులో ఎప్పుడూ పైశాచికంగా ఆలోచించేవాళ్ళు, ప్రతిదానికి కోప స్వభావం కలిగినటువంటి వాళ్ళు రాక్షస ప్రవృత్తి కలిగిన వారు అని పిలువబడతారు. అటువంటి వారితో పరిహాసానికి మీరు ఏదైనా వేళాకోళం ఆడినా అది ప్రమాదానికి దారితీస్తుంది. అటువంటి వారికి దూరంగా తొలగిపోవాలి తప్ప పరిహాసం కూడా ఆడకూడదు. రామలక్ష్మణులు శూర్పణఖతో పరిహాసం ఆడడం సీతమ్మ ప్రాణాలకి ముప్పు తెచ్చి, ఆ శూర్పణఖ రాముడి చేతిలో ముక్కు చెవులు కోల్పోయి పరుగు పరుగున వెళ్ళి రావణాసురుని యొక్క సోదరతుల్యుడైనటువంటి ఇతర రాక్షసులు ఖరదూషణాదులు అరణ్యంలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లతో చెప్పుకుంది. వెంటనే ఖరదూషణాదులు 14,000 మంది రాక్షసులతో కలిసి రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళారు. కోదండ విద్యాపారంగతుడైనటువంటి రామచంద్రమూర్తి కేవలం 1 గంట 48 నిమిషముల దగ్గరలో ఈ వచ్చినటువంటి 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడు. ఈ వృత్తాంతాన్ని అకంపనుడు అనబడేటటువంటి ఒక గూఢచారి పరుగు పరుగున వెళ్ళి లంకాపట్టణంలో రావణునికి నివేదించాడు. రామచంద్రమూర్తి కేవలం 1 గంట 47 నిమిషముల కాలంలో 14,000 మంది రాక్షసుల్ని తెగటార్చాడు అని, శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసేశాడు అని. ఈ వార్త విన్నటువంటి రావణుడు అకంపనుని ద్వారా సీతమ్మ యొక్క సౌందర్యం గురించి తెలుసుకున్నాడు కాబట్టి రామచంద్రమూర్తిని సంహరించి సీతమ్మని అపహరించడం కోసమని బయలుదేరబోయాడు. అకంపనుడు రాముని యొక్క పరాక్రమం గురించి చెప్పాడు. బాగా ఆలోచించి మారీచుడి దగ్గరికి వెళ్ళాడు రావణుడు. వెళ్ళి సీతాపహరణం చెయ్యాలని తన మనసులో ఉన్న కోర్కెని విలిబుచ్చాడు. వెంటనే మారీచుడు రామచంద్రమూర్తి యొక్క పౌరుష ప్రతాపాల గురించి చెప్పి, నువ్వు రాముడి జోలికి వెళ్ళకు, నిష్కారణంగా మడిసిపోతావు, నా మాట విని తిరిగి వెనక్కి వెళ్ళిపోమన్నాడు. అప్పటికి మనసు మార్చుకుని రావణుడు వెనక్కి వచ్చాడు. ఈలోగా శూర్పణఖ తాను రామలక్ష్మణుల చేతిలో పొందినటువంటి అవమానాన్ని మనసులో జీర్ణం చేసుకోలేక పరుగు పరుగున వచ్చి అన్నగారి కాళ్ల మీద పడి, అన్నని మూర్ఖుడా అని నిందించి, తెలివి తక్కువ వాడవై ఏం జరుగుతోందో తెలుసుకోకుండా మత్తులో జీవితాన్ని గడిపేస్తున్నావు,
14,000 మంది రాక్షసుల్ని రాముడు కొద్ది కాలంలో సంహరించాడు. ఆ రాముడికి అపూర్వమైనటువంటి సౌందర్యవతి అయిన భార్య ఉంది. అటువంటి భార్యని పొందినటువంటి వాడు అదృష్టవంతుడు. నీవు ఆమెని నీ భార్యగా చేసుకుంటే పక్కన సీతమ్మ లేకపోతే తట్టుకోలేడు కనుక రాముడు మరణిస్తాడు. పైగా అంతటి సౌందర్యవతి సీత నీకు భార్య అవుతుంది. 2 ప్రయోజనములు కలుగుతాయి. కాబట్టి నువ్వు వెంటనే సీతాపహరణం చెయ్యమని దుర్బోధ ఆయనకి చేసింది. అంటే రాముడు తనని స్వీకరించలేదు కనుక, లక్ష్మణుడు ముక్కుచెవులు కోశాడు కనుక, ఎలాగైనా రాముణ్ణి బాధ పెట్టాలని రాముడి భార్యాస్థానంలో సీతమ్మ ఉండిపోయింది కనుక సీతమ్మ సుఖపడకుండా చెయ్యాలని అసూయ పెంచుకున్నటువంటి శూర్పణఖ రావణాసురుడి దగ్గర అలా ప్రవర్తించింది. వెంటనే రావణాసురుడు బయలుదేరి మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు బంగారు జింక వేషం వేసుకుని ఆశ్రమానికి వెళ్ళి సీతమ్మని మోహపెట్టు. నిన్ను పట్టుకోవడానికి రాముడు ఆశ్రమానికి దూరంగా వస్తాడు. రాముడు లేని సమయం చూసి నేను సీతాపహరణం చేస్తాను. నువ్వు నేను చెప్పిన మాట విని మాయలేడి వేషంతో ఆ ఆశ్రమంలోకి వెళ్ళమన్నాడు. మారీచుడు మళ్ళీ రాముడి యొక్క గొప్ప పరాక్రమాన్ని చెప్పి, ఎక్కడో బాలకాండలో జరిగినటువంటి విశేషం, విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి యాగాన్ని రామలక్ష్మణులు సంరక్షిస్తుండగా తాను యజ్ఞధ్వంసానికి వెళ్ళినప్పుడు మానవాస్త్రం పెట్టి రాముడు కొడితే 100 యోజనముల దూరంలో ఉన్నటువంటి సముద్రంలో తాను ఎలా పడిపోయాడో చెప్పి రాముని యొక్క పరాక్రమం పట్ల తన భయాన్ని వెలిబుచ్చి రాముడితో నువ్వు ఎట్టి పరిస్థితులలో యుద్ధానికి వెళ్ళవద్దు అని చెప్పాడు. మాట వినడం అలవాటు లేనివాడు రావణుడు. తనకి తెలియకపోవడం తప్పు కాదు, కానీ ఇతరులు చెప్పినప్పుడు కనీసం వినే అలవాటు ఉండాలి. మారీచుడు చెప్పిన మాట విని ఉంటే రావణుడు మరణించి ఉండేవాడు కాదు. మూర్ఖత్వానికి పోయి మారీచుడితో ఒక మాట అన్నాడు. నేను చెప్పినట్టుగా నువ్వు బంగారు జింక వేషంలో రామాశ్రమంలోకి వెళ్ళావా, రాముడి చేతిలో మరణిస్తావు. వెళ్ళకపోతే ఇప్పుడే నా చేతిలో మరణిస్తావు. నువ్వు మరణించడం తథ్యం, నీకెవరి చేతిలో మరణం కావాలని అడిగాడు. ఆలోచించాడు మారీచుడు. వీడు మూర్ఖుడు, చెప్పిన మాట వినడం. ఎలాగో మడిసిపోతాడు. తానొక్కడూ మరణించడం కాదు, తనతో పాటు లంకాపట్టణం అంతా నశించిపోతుంది. మాట వినకపోయినటువంటి కారణం చేత రావణుడు ఒక్కడూ మరణించలేదు. రావణుడి సోదరులు ఒక్క విభీషణుడు తప్ప. అలాగే పుత్రులు, సైన్యం, లంక అందరూ నశించిపోయారు. జీవితంలో తెలియకపోవడం తప్పు కాదు. అందరూ అన్నీ తెలుసుకుని ఉండరు. కానీ తెలుసున్న పెద్దలు ఇది తప్పు చెయ్యవద్దు అని చెప్పినప్పుడు వినేటటువంటి బుద్ధి ఉండాలి. అలా వినే బుద్ధి లేకపోతే నాకన్నీ తెలుసు, ఇతరులు చెప్పినది నేను వినను అని మూర్ఖత్వంతో ప్రవర్తిస్తే 10 తలలు ఉన్నా, ఎంత తపస్సున్నా, కాంచనలంకకి అధిపతి అయినా, ఎంత పరివారమున్నా, ఎంత తపస్సున్నా రావణుడంతటి వాడు పడిపోయాడు. అందుకే జీవితంలో అత్యంత ప్రధానంగా నేర్చుకోవలసిన విషయం పెద్దలు చెప్పిన మాట వినడం. అది వినడం రాకపోతే, మూర్ఖత్వం అలవాటైపోతే ఎవరు చెప్పినా నేను వినను, నేనేమనుకుంటానో అదే చేస్తానన్నవాడు జీవితంలో వృద్ధిలోకి రాడు. అది మనకి రామాయణం చెప్పే పాఠం. మారీచుని మాట రావణుడు వినలేదు. రావణుడి చేతిలో మరణించడం కన్నా రాముడి చేతిలో మరణించడం మేలుని నిర్ణయించుకున్నటువంటి మారీచుడు బంగారు చుక్కలు కలిగినటువంటి జింక రూపాన్ని ధరించి రాముని యొక్క ఆశ్రమ ప్రవేశం చేసి సీతమ్మకి కనపడేటట్టుగా తిరిగాడు. ఆ జింకని చూసిన సీతమ్మ, దొరికితే ప్రాణాలతో తీసుకురండి, ఇది నాకిక్కడ క్రీడామృగంగా ఆడుకోవడానికి పనికొస్తుంది. అరణ్యవాసం పూర్తయిపోయిన తరువాత తిరిగి మనం చక్కగా అయోధ్యానగరానికి వెళ్ళిపోయినప్పుడు అంతఃపురంలో ఈ మృగంతో ఆడుకుంటాను అని రాముణ్ణి నిగ్రహించింది. లక్ష్మణస్వామి చెప్పాడు, అమ్మా నా మాట విను, ఇక్కడ మారీచుడు అని ఒక క్రూరమైన రాక్షసుడు ఉన్నాడు. వాడు కామరూపధారి, అనేకమైనటువంటి రూపాలు పొందుతాడు. ఎందరో రాజులు వేటకొచ్చినప్పుడు రకరకాలైన మృగాలుగా మారి వాడు రాజుల్ని చంపి భక్షిస్తూ ఉంటాడు. లోకంలో ఎక్కడ బంగారు చుక్కలున్న జింక ఉండదమ్మా, వద్దమ్మా దాని జోలికి, ఆ మారీచుడేనమ్మా వచ్చినవాడు అని చెప్పాడు. సీతమ్మ వినలేదు. సీతమ్మ మాట వింటే రామాయణం కథ నడవదు. అందుకే విననట్టుగా ఆమె నటించింది. నిజంగా వినక రావణుడు మరణించాడు. ఇప్పుడు ఆ మృగాన్ని తేవడానికి రాముడు ఆ మృగం వెంట పరిగెత్తాడు.
పరిగెడుతూ పరిగెడుతూ రాముణ్ణి చాలా దూరం అరణ్యంలోకి తీసుకెళ్ళింది. చివరికి ఆ మృగం దొరకట్లేదు, చంపేద్దామని నిర్ణయించుకున్నటువంటి రాముడు బాణప్రయోగం చేశాడు. బాణం తగిలినటువంటి జింక తాటి చెట్టంత ఎత్తు పైకి ఎదిరి నేల మీద పడి హా లక్ష్మణ హా సీత అని రాముడి కంఠాన్ని అనుకరిస్తూ మరణించింది. ఎప్పుడైతే మారీచుడు మరణించాడో మృగరూపం పోయి మరణకాలమునందు సహజ రూపం వచ్చేస్తుంది కాబట్టి రాక్షస రూపాన్ని పొందాడు. ఓ లక్ష్మణస్వామి చెప్పాడు, ఇది రాక్షసమాయ. ఆఖరణ నా కంఠంతో అరిచాడు. అక్కడ సీతాలక్ష్మణులు ఏం బెంగ పెట్టుకున్నారో తొందరగా వెనక్కెడతానని రాముడు బయలుదేరాడు. రాముడు చేసినటువంటి ఆర్తనాదంలాగా మారీచుడి కంఠం వినపడగానే సీతమ్మ కంగారు పడింది. లక్ష్మణస్వామిని పిలిచి, నువ్వు వెంటనే వెళ్ళి మీ అన్నగారు ఆపదలో ఉన్నారు, రక్షించమని. లక్ష్మణస్వామి చెప్పాడు, అమ్మా, రాముడితో యుద్ధం చెయ్యగలిగిన వాడు, రాముడికి కష్టం తేగలిగిన వాడు, రాముణ్ణి యుద్ధంలో ఓడించగలిగిన వాడు, రాముణ్ణి మట్టు పెట్టగలిగిన వాడు ఉండడు. ఆయన ధర్మము చేత రక్షింపబడుతూ ఉంటాడు. అమ్మా, నా మాట విను, రాముడు నిన్ను రక్షించమని నన్ను ఇక్కడ నియమించాడు, నేను వెళ్ళకూడదమ్మా అన్నాడు. నీకు మనసులో ఏదో దురుద్దేశ్యం ఉంది, అందుకే చెప్పినా వెళ్ళటం లేదు, మీ అన్నగారికి ఆపదొచ్చినా వెళ్ళటం లేదు అని సీతమ్మ కఠినంగా మాట్లాడింది. అమ్మా, తిరిగి నిన్ను రామచంద్రమూర్తితో కలిసి ఉండగా చూడగలనో చూడలేనో, నమస్కారం, ఈ కఠినమైన మాటలు నేను వినలేనమ్మా అని లక్ష్మణస్వామి విడిపోయాడు. అంటే ఎంత పెద్ద కష్టమైనా ఎందుకు వస్తుంది అంటే మాట వలన వస్తుంది. ఒక కఠినమైన మాట వల్ల లక్ష్మణస్వామి విడిపోయాడు. పక్కన రాముడు లేడు, సీతాపహరణం జరిగింది. మృదువుగా మాట్లాడడం, నెమ్మదిగా మాట్లాడడం, మాట మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడడం 10 మందితో సఖ్యతను కల్పిస్తుంది. కఠినంగా మాట్లాడడం అక్కర్లేని కష్టాలు తీసుకొస్తుంది. లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు. అదే అదును అనుకుని బయలుదేరి రావణాసురుడు సన్యాసి రూపంలో వచ్చాడు. ఇంటికి సన్యాసి అతిథిగా వచ్చాడని ఉచితాసనం ఇచ్చి కూర్చుండబెట్టి ఆయనకి ఫలాలు మొదలైనవి సమర్పించి సీతమ్మ యొక్క వివరాలు అడిగాడు రావణుడు. సీతమ్మ అనుమానం వచ్చి నువ్వెవరని అడిగింది. నేను దశకంఠుణ్ణి, 10 తలలు కలిగిన వాణ్ణి, లంకాపట్టణం యొక్క అధినేతని, నిన్ను అపహరించడానికి వచ్చానని బలవంతంగా సీతమ్మని అపహరించి పుష్పక విమానంలో పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ అదృష్టవశాత్తుగా ఈ అరణ్యకాండలోనే రాముడు ప్రయాణం చేసి వస్తున్నప్పుడు మున్యాశ్రమముల దగ్గర ఒకానొకప్పుడు జటాయువు అని పేరు కలిగినటువంటి ఒక గొప్ప పక్షి రాముడికి పరిచయమైంది. దశరథ మహారాజు గారికి నేను స్నేహితుణ్ణి అని చెప్తే తండ్రితో సమానంగా భావించి ఆ జటాయువుని సీతా సంరక్షణం కోసం రాముడు వినియోగించాడు. ఆ జటాయువు చూసింది, సీతాపహరణం చేస్తున్నాడు రావణాసురుడిని, రావణునితో యుద్ధానికి వెళ్ళింది. ఇద్దరికీ మధ్య జరిగిన ఘోరమైన యుద్ధంలో రావణాసురుడు ఆ పక్షి యొక్క రెక్కల్ని తని వాడి అయిన ఖడ్గంతో తెగకోశాడు. ఆ పక్షి నేల మీద పడిపోయి నెత్తుటి మడుగులో కొట్టుకుంటాడు. చిట్ట చివరి ప్రాణంతో ఉంది. సీతమ్మ ఎంత బాధపడుతున్నా, ఆమె హా రామ హా లక్ష్మణ అని అరుస్తున్నా రావణాసురుడు లంకాపట్టణం వైపుకి పుష్పక విమానంలో తీసుకుని పోతున్నాడు. అలా తీసుకుని పోతుండగా ఆమెకి ఋష్యమూక పర్వతం మీద 5 వానరులు కూర్చుని కనపడ్డారు. ఎందుకైనా మంచిది, నన్ను అపహరించిన వార్త రాముడు తెలుసుకోవడానికి పనికొస్తుందేమోనని తన ఒంటి మీద ఉన్న నగలు కొన్ని తీసి చీర చెంగు చించి మూట కట్టి పైనుంచి ఆ 5 వానరుల మధ్యలో పడేటట్టుగా సీతమ్మ ఆ మూట విడిచిపెట్టింది. తదనంతరం రామలక్ష్మణులు ఆశ్రమానికి తిరిగి వచ్చి సీతమ్మ కనపడకపోతే రాముడు అపారమైనటువంటి దుఃఖాన్ని పొంది అక్కడ ఉన్నటువంటి చెట్లని, నదుల్ని, పర్వతాల్ని అన్నింటినీ సీతమ్మ యొక్క క్షేమ సమాచారం కోసం ప్రశ్నించాడు. కానీ జవాబు పొందలేకపోయాడు. లక్ష్మణస్వామి చెప్పినటువంటి మాటల చేత ఊరట పొందినవాడై సీతాన్వేషణం చేస్తూ బయలుదేరాడు. జటాయువు కనపడింది. నెత్తుటి మడుగులో పడిపోయి ఉన్నటువంటి జటాయువుని గుర్తుపట్టలేక రావణాసురుడే అనుకుని సీతమ్మని అపహరించిన రాక్షసుడనుకుని సంహరించబోయాడు, బాణప్రయోగం చేయబోయాడు. అప్పుడు జటాయువు యొక్క నీరసమైన మాట విని గుర్తుపట్టి ఎంతో బాధపడ్డాడు. ఆ జటాయువు రావణుడు సీతాపహరణం చేశాడని, దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తూ వెళ్ళాడని సీతమ్మ గురించిన వార్త చెప్పి తాను ఇక ప్రాణములు నిలబెట్టుకోలేక శరీర త్యాగం చేశాడు.
ఆప్యాయంగా పక్షి యొక్క శరీరాన్ని నిమిరి అంత్యేష్టి సంస్కారం చేసి గోదావరి నదిలో తర్పణమిచ్చాడు. అంటే రామాయణం చదువుకున్నటువంటి మనం ఒక విషయం నేర్చుకోవాలి. ఒక పక్షి చనిపోతే తన తండ్రికి పేరు చెప్పింది కాబట్టి, తన తండ్రికి స్నేహితుడిని చెప్పింది కాబట్టి, భార్య కనపడకపోయినా అంత కష్టంలో ఉన్న రాముడు జటాయువుకి అంత్యేష్టి సంస్కారం చేశాడు. గోదావరి నదికి వెళ్ళి తర్పణలిచ్చాడు. రాముడి కరస్పర్శ పొంది రామానుగ్రహం పొందినటువంటి జటాయువు ఉన్నత లోకములు పొందాడు. ఆ జటాయువుకి తర్పణలు ఇచ్చినటువంటి రాముడు ఆ లక్ష్మణ సహితుడై ముందుకు బయలుదేరి వెడుతున్నాడు. వెడుతుండగా కబంధుడు అనబడేటటువంటి రాక్షసుడు కనపడ్డాడు. ఆ కబంధుడు అనబడేటటువంటి రాక్షసుడు భయంకరమైనటువంటి రాక్షసుడు. ఆయనకి తల లేదు, తల పొట్టలోకి గుచ్చబడి ఉంది. వక్షస్థలం మీద 2 కళ్ళు ఉన్నాయి. తల లేదు, కళ్ళు లేవు కాబట్టి చాలా పొడవైన చేతులతో తడుముకుని మృగములు కానీ పక్షులు కానీ ఏవి దొరికితే వాటిని తెచ్చి నోట్లో పడేసుకుని బ్రతుకుతూ ఉంటాడు. ఆ కబంధుడి చేతులకి రామలక్ష్మణులు దొరికారు. వెంటనే ఇద్దరినీ పట్టుకుని నోటి దగ్గరికి లాక్కుంటున్నాడు. లాక్కుంటుండగా రామలక్ష్మణులు అతని యొక్క బాహువుల్ని ఖండించారు. నువ్వెవరు అని అడిగినప్పుడు నేను శాపం ఇయ్యబడి రాక్షసుడిగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు దివ్యస్మృతి లేదు, నేను మీకు సహకారం చెయ్యలేను, నా శరీరాన్ని అగ్నిలో కాల్చేయండి, నేను నా యథారూపాన్ని పొందుతాను, పొందిన తరువాత మీకు నేను ఉపకారం చెయ్యగలనన్నాడు. తనని చంపడానికి ప్రయత్నించినటువంటి రాక్షసుడి శరీరానికి కూడా రాముడు అంత్యేష్టి సంస్కారం చేసి అగ్ని యందు దహించాడు. తదనంతరం అందులోంచి వచ్చినటువంటి ఒక దివ్య పురుషుడు, మీకు గొప్ప ఉపకారం చెయ్యగలిగిన వాడు, సీతాన్వేషణంలో సహాయం చెయ్యగలిగిన వాడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు కాబట్టి మీరు సుగ్రీవుడితో సంధి చేసుకోవడానికి ఋష్యమూక పర్వతానికి ఈ మార్గంలో వెళ్ళండి అని చెప్పి తాను తన లోకానికి వెళ్ళిపోయాడు. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఋష్యమూక పర్వత ప్రాంతానికి ప్రయాణం చేస్తూ క్రౌంచ పర్వతం అనబడేటటువంటి ప్రాంతంలో, క్రౌంచారణ్య ప్రాంతంలో ఈ కబంధుణ్ణి సంహరించిన తరువాత పంపా తీరానికి చేరుకున్నారు. పంపా సరోవర తీరం ప్రకృతి యొక్క అందాలకి ఆటపట్టు. అక్కడ ఆ ప్రకృతి సౌందర్యంలో కొంత సేద తీరినటువంటి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుణ్ణి కలుసుకోవడం కోసం ఎంతో సంతోషంగా సీతాన్వేషణాన్ని పూనికతో, ఉత్సాహంతో, మనిషి డీలా పడిపోకుండా చేస్తేనే ఏ కార్యాన్నైనా సాధించగలమనేటటువంటి పట్టుదలతో ముందుకు వెడుతున్నారనేటటువంటి మంగళకరమైన సందర్భం దగ్గర అరణ్యకాండ ముగుస్తుంది. రామాయణము శ్రీరామాయణము అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము అనురాగము అనుబంధము అనుపమానము అనురాగము అనుబంధము అనుపమానము సహనశీల ధీర వీర వరద వీరము. కిష్కింధాకాండ. ఈ కాండకి ఈ పేరు రావడానికి ప్రధానమైనటువంటి కారణం కిష్కింధలో జరిగినటువంటి వృత్తాంతాన్నంతటినీ కూడా వివరించింది. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా పంపా సరోవర తీరంలో, మనం శ్రీరామాయణంలో సుందరకాండ పూర్తి చేసి యుద్ధకాండలోకి ప్రవేశిస్తున్నాం. సుందరకాండ చివరికి వచ్చేటప్పటికి హనుమ 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి కాంచనలంకకి వెళ్ళి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి వెనక్కి వచ్చి రామచంద్రమూర్తికి నివేదించారు. రాముడు ఎంతో సంతోషించాడు. సంతోషించి ఆ హనుమని గట్టిగా కౌగిలించుకున్నారు. మనిషికి పరమ సంతోషంతో ఇవ్వగలిగినటువంటి ఆస్తి, ఆప్యాయతకి మించినది ఏముంటుంది? ఉత్తముడైనటువంటి సేవకుడు హనుమ. అందుకే సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రాగలిగినటువంటి వారైనా ఆ లంకాపట్టణం యొక్క బలాబలాలన్నింటినీ కూడా తెలుసుకుని వచ్చారు. రాముడు హనుమతో మాట్లాడుతూ ఒక మాట అంటారు, హనుమ, నీకు, గరుత్మంతునకు, వాయుదేవునకు, ఈ ముగ్గురికి తప్ప వేరొకరికి ఇంత గమనశక్తి కానీ ఇటువంటి వేగం కానీ లేదు అన్నారు. రాముడు ఎక్కడో 100 యోజనములు దాటిన తరువాత ఉన్న కాంచనలంక,
అక్కడ బంధీకృతురాలై ఉన్నటువంటి భార్య సీతమ్మ ఎలా వెళ్ళాలి? తలుచుకొని దుఃఖాన్ని పొందాడు. వెంటనే సుగ్రీవుడు అన్నాడు, ఇది దుఃఖం పొందవలసిన సమయం కాదు. దుఃఖాన్ని పొందితే రావలసిన ఆలోచన కూడా రాదు. పౌరుషంతో భార్యని అపహరించిన శత్రువుని ఎలా సంహరించాలని క్రోధ ప్రకటనం చెయ్యి. అప్పుడు వ్యూహం దొరుకుతుంది, మంచి ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆలోచనతో ఊంచుకోవాలి తప్ప నిరుత్సాహంతో చతికిల పడిపోకూడదని హితోపదేశం చేశాడు. వెంటనే రామచంద్రమూర్తి వానరులందరినీ పిలిచి వాళ్ళందరూ యుద్ధానికి బయలుదేరేటప్పుడు పాటించవలసినటువంటి విధి విధానాల్ని చెప్పాడు. అందుకే వానరులందరినీ పిలిచి ఒక మాట అన్నాడు, స్త్రీలు కాని, బాలురు కాని, వృద్ధులు కాని, శారీరకమైనటువంటి శక్తి లేనివారు కాని యుద్ధమునకు రాకూడదు. వాళ్ళందరూ కూడా కిష్కింధలో ఉండిపోవాలి. ఆ యోధులైనటువంటి వారు మాత్రమే యుద్ధానికి రావాలి. యుద్ధానికి బయలుదేరినప్పుడు రాముడు చెప్తున్నాడు, నేను హనుమ యొక్క భుజాల మీద కూర్చుంటాను, నా తమ్ముడైన లక్ష్మణుడు అంగదుని యొక్క భుజముల మీద కూర్చుంటాడు, వానరరాజైన సుగ్రీవుడు పల్లకీలో బయలుదేరి వస్తాడు. ముందు కొంతమంది యోధులు బయలుదేరాలి. మనం వెళ్ళేటటువంటి ప్రదేశం, మనం ప్రయాణం చేసేటటువంటి ప్రదేశంలో పుష్కలంగా ఆహారం దొరుకుతుందా, కావలసినన్ని నీళ్లు త్రాగటానికి దొరుకుతాయా అన్నది ముందుగానే వాళ్ళు వెళ్ళి చూసి వెనక్కి వచ్చి చెప్తూ ఉండాలి. ఆహారము నీరు దొరకని మార్గంలో మనం ప్రయాణం చెయ్యకూడదు. ఎంత జాగ్రత్తగా ఆలోచించాడో చూడండి. అందరూ కలిసి దక్షిణ సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. అక్కడ అందరూ కూర్చుని సముద్రాన్ని ఎలా దాటాలి అనేటటువంటి ప్రశ్న దగ్గరికి వచ్చారు. అటువంటి సమయంలో అక్కడ లంకాపట్టణంలో రావణాసురుడు రాక్షసులందరినీ సమావేశపరిచాడు. అవతల రాముడు బయలుదేరి యుద్ధానికి వస్తున్నట్ట. ఇప్పుడు మనందరం ఏ వ్యూహం పాటించాలో చెప్పండి అన్నాడు. దుర్మార్గుడైనటువంటి ప్రభువు దగ్గర ఉండేటటువంటి సేవకులు కూడా అంత దుర్మార్గంగానే ఉంటారు. వాళ్ళు లేచి రాముడి యొక్క పరాక్రమాన్ని చాలా చిన్నది చేసి మాట్లాడారు. రాముడెంత, నిజంగా యుద్ధానికి వస్తే ప్రభో రావణ నీ వరకు ఎందుకు, మేము చాలు రాముణ్ణి మట్టు పెట్టేస్తామన్నారు. సభలో ఉన్నటువంటి విభీషణుడు మాత్రం లేచి ఒక మాట చెప్పాడు, అన్నయ్య అసలు సీతమ్మని ఎందుకు అపహరించి తీసుకురావాలి? ఆమె మహాపతివ్రత, రామచంద్రమూర్తి ఇల్లాలు. ఒక పరమ పతివ్రత అయినటువంటి స్త్రీని అపహరించి తీసుకురావడం ఎందుకు? ఆవిడ వల్ల ఇంత ఆపద తెచ్చుకోవడం ఎందుకు? ఆ పతివ్రత అయినటువంటి సీతమ్మని తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి అప్పచెప్పు అన్నాడు. ధర్మాత్ముడు మాట్లాడినటువంటి మాటలు రావణాసురుడి తలకెక్కలేదు. విభీషణుణ్ణి నింద చేశాడు. నింద చేసినా నువ్వు నాకు అన్నవి, నువ్వు తండ్రితో సమానం కాబట్టి నువ్వు నిందిస్తే నేను కోప్పడను. కానీ ధర్మానికి ఇక్కడ అవకాశం లేనప్పుడు, ధర్మం మాట్లాడితే నువ్వు అంగీకరించనప్పుడు ఇక నేను నీతో కలిసి ఉండడానికి సిద్ధంగా లేనని నలుగురు మంత్రులతో కలిసి విభీషణుడు వెంటనే రాముడు ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆకాశంలో నిలబడి కబురు చేశాడు. రావణాసురుడి సోదరుడైనటువంటి విభీషణుడు శరణాగతి చేసి రాముని యొక్క పక్షంలో చేరాలని కోరుకుంటున్నాడు అని. పరమధర్మాత్ముడు కనుక, రావణుడు మాట వింటలేదని చెప్పి విడిచిపెట్టి వచ్చాడు కనుక విభీషణుడికి తన దగ్గర అవకాశం ఇవ్వడం ఏమాత్రం తప్పు కాదని రాముడు వెంటనే తన పక్షంలోకి చేర్చుకున్నాడు. చేర్చుకోవడం కాదు, వానరుల్ని పిలిచి సముద్ర జలాలు తీసుకురండి, ఇప్పుడే ఈ క్షణంలోనే విభీషణుణ్ణి లంకాపట్టణానికి మహారాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను అంటే రావణ సంహారం అయిపోయినట్టే. ఇక విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో చెప్పమని అడిగాడు విభీషణుడు. విభీషణుడు అన్నాడు, ఈ సముద్రాన్ని దాటడం అంత తేలిక మాట కాదు. ఈ సముద్రపు ఒడ్డున నువ్వు కూర్చుని ప్రార్థన చేసి శరణాగతి చేసి సముద్రుణ్ణి ప్రార్థించు, ఆయన అనుగ్రహిస్తే దారి ఇస్తాడన్నాడు. రాముడికి ఇష్టం లేకపోయినా అలాగే ఒడ్డున కూర్చుని 3 రోజులు ఉపాసన చేశాడు. సముద్రుణ్ణి ప్రార్థన చేశాడు. అయినా సముద్రుడు కనికరించలేదు, మార్గం ఇవ్వలేదు. ప్రార్థన చేశాను కదా అని శక్తిహీనుణ్ణి అనుకుంటున్నాడని రాముడు వెంటనే లేచి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే యావత్ ప్రపంచం తల్లడిల్లిపోతుంది.
ప్రకృతి అంతా కూడా ఉడికిపోతోంది. సముద్రుడు గబగబా లేచి వచ్చి రాముడికి నమస్కరించి శరణాగతి చేశాడు. రామా, నా మీద సేతువు నిర్మించు. విశ్వకర్మ యొక్క అంశలో వచ్చినటువంటి వాడు నలుడు, నీ దగ్గరే ఉన్నాడు వానరుడు. ఆయన శిలలను తీసుకొచ్చి ఈ సేతువు నిర్మించడానికి పడేస్తే నేను ఆ శిలలను వహిస్తాను. మీకు 100 యోజనముల వారధి ఏర్పడుతుంది. 100 యోజనముల పొడుగు, ఆ 10 యోజనములు వెడల్పు ఉండేటట్టుగా ఆ వారధిని నిర్మాణం చేశారు. ఆ రాళ్ళు తెచ్చి దభీలుమన్న శబ్దంతో సముద్రంలో పడేస్తుంటే నీళ్లు అంతెత్తున పైకి లేస్తున్నాయి. పరమోత్సాహంతో 5 రోజులలో వానర సైన్యం యొక్క సహాయంతో 100 యోజనముల సముద్రానికి సేతువు నిర్మాణం చేశాడు రాముడు. అందరూ కలిసి సేతువు మీద లంకాపట్టణానికి వెళుతున్నారు. చివరికి లంకాపట్టణానికి చేరుకుంటున్నారు. అక్కడ రావణాసురుడు, అసలు ఆ రాముని యొక్క సైన్యం ఎంత బలంతో కూడుకున్నది, రాముని యొక్క శక్తి సామర్థ్యములు ఏమిటి కనుక్కుని రమ్మని 2 గూఢచారుల్ని పంపించాడు. వాళ్ళ పేరు శుకసారణులు. వాళ్ళిద్దరూ కూడా రాముడి యొక్క సైన్యంలోకి ప్రవేశించి తిరుగుతున్నారు. విభీషణుడికి తెలుసు కాబట్టి వాళ్ళిద్దరిని పట్టుకుని రాముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. రాముడు నవ్వి అన్నాడు, మీరు రావణాసురుడి పలుపున వచ్చారు, నా బలం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు కష్టపడి నా బలం తెలుసుకోక్కర్లేదు. నేనే నా యోధుల్ని పంపిస్తాను. మీరు యథేచ్ఛగా తిరిగి నా బలాన్నంతటినీ తెలుసుకుని వెళ్ళి రావణుడికి చెప్పవచ్చు. ఒక్క మాట చెప్పండి, మర్యాదగా సీతమ్మను అప్పచెప్పాడా బ్రతుకుతాడు, లేదా రావణాసురుడు నా చేతిలో హతుడవుతాడన్న నా ప్రతిజ్ఞని తెలియచేయండి అన్నాడు. వెంటనే శుకసారణలు బయలుదేరి వెళ్ళి రాముడిని కీర్తిస్తూ రావణాసురుడికి రాముడి యొక్క బలాన్ని వివరించారు. కానీ పరమ మూర్ఖుడు రావణుడు వింటాడా? వినలేదు. సరికదా, సీతమ్మ దగ్గరికి వెళ్ళి కొన్ని అబద్ధాలు చెప్పాడు. రాత్రి రామలక్ష్మణులు నిద్రపోతూ ఉండగా తన సైన్యం వెళ్ళి రాముణ్ణి లక్ష్మణుణ్ణి సంహరించిందని, వానరులందరూ దిక్కులు పట్టి పారిపోయారని అబద్ధం చెప్పి సీతమ్మని నమ్మించడానికి ఒక కుట్ర చేశాడు. విద్యుజ్జిక్కుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడికి గొప్ప ఇంద్రజాలం తెలుసు. అతన్ని పిలిచి రాముడి యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటి శిరస్సుని సృష్టించాడు. అలాగే రాముడి యొక్క ధనస్సుని, బాణాల్ని సృష్టించాడు. సీతమ్మ, నిన్న రాత్రి రాముడు నిద్రపోతుండగా నా సైన్యం వెళ్ళి ఇదిగో రాముడి యొక్క కంఠాన్ని కోసేసింది, ఇదిగో చూడు రాముడి యొక్క తల అని తెచ్చి మాయాశిరస్సు అక్కడ పడేశాడు. రాముడు పట్టుకునే ధనస్సుని, బాణాల్ని అక్కడ పడేశాడు. పాపం పిచ్చి తల్లి సీతమ్మ నిజంగా రాముడు మరణించాడని గుండెలు బాదుకుని ఏడుస్తాం. ఈలోగా ఏదో యుద్ధ సంబంధమైన విషయాల మీద మాట్లాడవలసి వచ్చి కబురొస్తే రావణుడు లోపలికి వెళ్ళాడు. విభీషణుని యొక్క భార్య సరమ అని ఒక స్త్రీ ఉన్నది. ఆమె మహాధర్మాత్మురాలు. ఆ సరమ సీతమ్మ దగ్గరికి వచ్చింది. సీతమ్మ, నువ్వు నమ్మవద్దు, ఇదంతా కూడా రావణుని యొక్క మాయాజాలం. రాముడు బ్రతికే ఉన్నాడు, అది విద్యుజిహ్ని యొక్క తంత్రం, నమ్మవద్దమ్మా అని ఊరడించింది. సేతువు మీద ప్రయాణం చేసి వచ్చినటువంటి రామలక్ష్మణులు వానర సైన్యం సువేల పర్వతం మీద విడిది చేశారు. ఆ సువేల పర్వతం మీద విడిది చేసినటువంటి రామలక్ష్మణులతో కలిసి కూర్చున్నటువంటి వానర ప్రభువైన సుగ్రీవుడు ఎదురుగుండా లంకాపట్టణంలో కనపడుతున్నటువంటి అంతఃపురం పైన మేడ మీద కూర్చున్నటువంటి టీవీతో ఉన్న రావణాసురుణ్ణి చూశాడు. ఆ రావణాసురుణ్ణి చూసేటప్పటికి సుగ్రీవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. పక్కన ఉన్న రాముడితో చెప్పకుండా ఎగిరి ఒక్కసారి రావణుడి యొక్క మేడలోకి ప్రవేశించాడు. రావణాసురుడి తల మీద పెట్టుకున్నటువంటి కిరీటాన్ని ఊడబెరికి నేలకేసి కొట్టాడు. వెంటనే రావణుడు లేచి సుగ్రీవుణ్ణి గుర్తుపట్టాడు. సుగ్రీవా, ఇంతకాలం నువ్వు నా ఎదట పడలేదు కాబట్టి సుగ్రీవుడు అనిపించుకున్నావు, ఇప్పుడు నా ఎదట పడ్డావు, అందుకే ఇకపైన హీనగ్రీవుడు అని పిలిపించుకుంటావు, అంటే తలలేనివాడి అవుతావని దాని అర్థం అని సుగ్రీవుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరి మధ్య గొప్ప పెనుగులాట జరిగింది. అనేక విధాలుగా రావణాసురుణ్ణి ఇబ్బంది పెట్టినటువంటి సుగ్రీవుడు ఒక్కసారి ఎగిరి వెళ్ళి మళ్ళీ రాముడి పక్కకి చేరాడు. రాముడు అన్నాడు, తొందరపడి ఎప్పుడూ ఇటువంటి పని చెయ్యకు సుమా, ఏదైనా ఇబ్బంది జరిగితే, స్నేహితుడవైనటువంటి నీకు ఆపద కలిగితే నాకు ఎంత బాధగా ఉంటుంది అని సున్నితంగా మందలించాడు.
ఎక్కడైనా మాట చెప్తే రావణుడి మనసు అప్పటికైనా మారుతుందేమో అని ఇంకొక అవకాశం ఇవ్వాలనుకున్నాడు రాముడు. అంగదుణ్ణి రాయబారిగా పంపించాడు. చెప్పవలసిన మంచి మాటల సభలో అంగదుడు రావణుడికి చెప్పాడు. మంచి మాటలు వినేటటువంటి అలవాటు లేని రావణాసురుడు ఆ మాటలు వినలేదు కదా, నలుగురు రాక్షసుల్ని అంగదుడి మీద పడడానికి ప్రోత్సహించాడు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కోపోద్రిక్తులయ్యి ఉండగా నలుగురు రాక్షసులు వచ్చి అంగదుడి మీద పడ్డారు. కానీ అంగదుడు వాళ్ళ నలుగురిని ఇద్దరిద్దరిని చప్పున తన చంకల కింద ఇరికించుకొని ఆకాశ మార్గంలోకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని నేల మీద పడేసి ఒక్క దూకులో రామచంద్రమూర్తి సన్నిధానానికి చేరుకున్నారు. ఇక చెప్పిన మాట వినేటట్టుగా లేడు. నా ధనుర్బాణములకు పని చెప్పవలసినది అని రామచంద్రమూర్తి నిశ్చయం చేసుకున్నారు. యుద్ధం ప్రారంభమైంది. రాత్రివేళ కూడా యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకరిని ఒకరు పలకరించుకుని దెబ్బలాడుకుంటున్నారు. నువ్వు వానరుడవా అని వానరుడు అడుగుతున్నాడు. నేను వానరుడనే అంటే వదిలిపెడుతున్నాడు. రాక్షసుడను అని చెబితే యుద్ధం చేసి సంహరిస్తున్నాడు. అలా అడిగి మరీ దెబ్బలాడుకుంటున్నారు. యుద్ధంలో అనేక మంది వీరులు నేల కొరిగిపోతున్నారు. ఆంజనేయ స్వామి చేతిలో జంబుమాలి పడిపోయాడు. సుషేనుడి చేతిలో అలాగే విద్యున్మాలి పడిపోయాడు. భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. అంగదుడి చేతిలో ఇంద్రజిత్తు ఓడిపోయాడు. ఆ ఓడిపోయినటువంటి ఇంద్రజిత్తు కడుపులో బాధ ఏర్పడి దాన్ని తట్టుకోలేకపోయాడు. నాగాస్త్ర ప్రయోగం చేశాడు. ఆ నాగాస్త్ర పాశముల చేత బంధింపబడ్డ. ప్రియమైన భక్తులారా, ఈరోజు మీరు వినింది కేవలం ఒక ప్రవచనం కాదు, మీ జీవితానికి దేవుడు పంపిన ఒక చిన్న సందేశం. మన జీవితంలో ఎన్నో సందేహాలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. కొన్నిసార్లు మనకు దారి కనిపించదు, మనమే ఒంటరిగా ఉన్నామేమో అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఒకసారి రామాయణాన్ని గుర్తు చేసుకోండి. ధర్మమూర్తి అయిన శ్రీరాముడు కూడా తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. రాజ్యాభిషేకం జరగాల్సిన రోజే అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చింది. తండ్రి మాట నిలబెట్టడానికి అన్ని సుఖాలను వదిలి అరణ్యంలో 14 సంవత్సరాలు గడిపాడు. అరణ్యంలో ఎన్నో ప్రమాదాలు ఎదురయ్యాయి. తరువాత తన ప్రాణసఖి సీతమ్మను కూడా కోల్పోయాడు. ఆ బాధను భరించుకుంటూ ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ వదలలేదు. చివరికి అదే ధర్మం రాముడికి విజయాన్ని ఇచ్చింది, రావణాసురుడిపై గెలుపు ఇచ్చింది, ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చింది. అందుకే ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి, దేవుడిపై నిజమైన విశ్వాసం పెట్టిన మనిషిని ధర్మం ఎప్పుడూ ఒంటరిగా వదలదు. ప్రతి కష్టం వెనుక ఒక కారణం ఉంటుంది, ప్రతి పరీక్ష వెనుక ఒక పాఠం ఉంటుంది, ప్రతి కన్నీటి వెనుక కూడా దేవుడి కరుణ దాగి ఉంటుంది. ఈరోజు మనం కలిసి విన్న ఈ బోధన మీ మనసులో ఒక చిన్న వెలుగును వెలిగించి ఉంటే, మీ హృదయానికి కొంచెమైనా శాంతి ఇచ్చి ఉంటే, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి, మరియు ఒక షేర్ చేసి ఇంకో భక్తుడి జీవితంలో కూడా ఈ బోధన వెలుగును చేరేలా చెయ్యండి. ఇంకా ఇలాంటి దివ్యమైన ఆధ్యాత్మిక బోధనలు వినాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో దివ్యమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనమందరం కలుద్దాం. మీ జీవితంలో శాంతి నిలవాలి, దేవుడి కరుణ మీతో ఉండాలి, ధర్మం మీ అడుగులకు దారితీయాలి. ధన్యవాదాలు. నమస్కారం. శుభం భవతు.